మాతో మాట్లాడు, నువ్వు మాట్లాడు అని అడిగితే నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్తే దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. ఈ రాత్రికాల సమయంలో మలాకి గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మాలకాయి చాప్టర్ 1 వర్స్ 6. కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా, దాసుడు తన యజమానుని ఘనపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమి ఆయను? చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నీ మాటలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీరు మాట్లాడే దేవుడో కనుక స్తోత్రాలు. మాతో మాట్లాడాలని మీరు ఇష్టపడుతున్నారు కనుక స్తోత్రాలు. వినగలిగే చెవిని, గ్రహించే మనసును మీరు మాకు అనుగ్రహించండి. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక నీ వాక్యంలో ఉంది. ఈ రాత్రికాల సమయంలో మా చెవులను, మా హృదయాలను కూడా తెరుస్తున్నాము. మాతో నీ వాక్యం ద్వారా మాట్లాడి నీ వాక్యంలో స్థిరపరచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. పాత నిబంధన గ్రంథంలో దేవుడు తన గురించి తాను నేను తండ్రిని అని చెప్పుకున్న చాలా సందర్భాలు ఉన్నాయి. వాటిలో ఇక్కడ ఒక సందర్భాన్ని మలాకి గ్రంథంలో మనం చూస్తున్నాం. నేను తండ్రినైతే, యు కాల్ మీ ఫాదర్, మీరు నన్ను తండ్రి అని పిలుస్తున్నారు, తండ్రి అని ప్రార్థన చేస్తున్నారు. అయితే మీరు తండ్రి అని పిలవడం వరకే పిలుస్తున్నారు, కానీ మీ ప్రవర్తనలో మాత్రం నన్ను తండ్రిలా మీరు చూడట్లేదు అని దేవుడు ఒక రకమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లుగా గమనిస్తున్నాను. చూడండి, కొంతమంది మాటల్లో గౌరవం ఉన్నట్లు చూపిస్తారు, కానీ చేతల దగ్గరకు వచ్చేసరికి అసలు ఆ మాటలకి చేతలకి కనెక్షన్ ఉండదన్నమాట. కానీ నిజానికి ఒక వ్యక్తి పట్ల మనకి గౌరవం ఉంది అని ఆ వ్యక్తిని మనం పిలిచే సంబోధనలో మాత్రమే కాదు, కానీ ఆ వ్యక్తి పట్ల మనం జీవించే ప్రవర్తనలో కూడా ప్రాముఖ్యంగా వారి పట్ల మనకి గౌరవం ఉందా లేదా అనేది రుజువు అవుతూ ఉంటుంది. ఈ లోకంలో కూడా ఏ వ్యక్తి అయినా సరే ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు వారికి రావాల్సిన ఘనత వారు పొందుకోవాలని ఆశిస్తారు. నిజమే, పెద్దలను సన్మానించాలి, తల్లిదండ్రులను మనం సన్మానించాలి, దైవ సేవకులను సన్మానించాలి, వయసులో మనకంటే ఉన్నత స్థితిలో పెద్దవారుగా ఉన్నవారిని సన్మానించాలి. అలాగే మన గురువులు ఎవరైతే మనకు మరి చక్కని టీచింగ్స్ ఇస్తూ ఉంటారో, స్కూల్లో, కాలేజ్లో ప్రొఫెసర్స్, టీచర్స్, వారిని కూడా సన్మానించాలి. అయితే ఇక్కడ దేవుడు వ్యక్తం చేస్తున్న అసంతృప్తి ఏంటంటే, యు ఆర్ నాట్ రెస్పెక్టింగ్ మీ యాజ్ అ ఫాదర్ అని పిలుస్తున్నారు, తండ్రి అని పిలుస్తున్నారు నన్ను. నాకు చాలా ఇష్టం అది. ఎందుకంటే మీకు తండ్రిగా నేను ఉండాలని ఆశిస్తున్నాను, మీరు నా పిల్లలుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అయితే పిలుపు వరకే మీ యొక్క ప్రవర్తన పరిమితంగా ఉంది, కానీ మీరు నిజంగా మీ జీవితంలో మాత్రం నన్ను తండ్రిగా ఘనపరచడం లేదు అనే మాట. నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ దేవుడే మన ఎదుట నిలబడి ఈ ప్రశ్న మనల్ని అడిగితే అసలు దేవుడు ఏం కోరుకుంటున్నాడు? హౌ కెన్ వి ఆనర్ గాడ్? నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏది అని దేవుడు మనల్ని గనక వ్యక్తిగతంగా ప్రశ్నిస్తే, మనల్ని మనం ఒకసారి ప్రశ్న వేసుకొని అసలు దేవుని నేను ఘనపరుస్తున్నానా? ఒకవేళ దేవుని నేను ఘనపరిస్తే నేను ఎలా దేవుని ఘనపరుస్తున్నాను అని నన్ను నేను పాసిఫై చేసుకోవచ్చు, నన్ను నేను సంతృప్తి పెట్టుకోవచ్చు. చూడండి, కొన్నిసార్లు మనం చేయాల్సినవి ఏమీ చేయకుండా కూడా సంతృప్తి పడిపోతుంటాం. నేను అన్నీ చేసేస్తున్నాను, అంతా బాగానే ఉందిలే, ఐఎమ్ అప్ టు ద మార్క్ అని కొన్నిసార్లు స్వయం సంతృప్తి వచ్చేస్తూ ఉంటుంది. కానీ అప్ టు ద మార్క్ లేకుండా కూడా మనం సాటిస్ఫై అయిపోవచ్చు. అయితే ఈ రాత్రికాల సమయంలో తండ్రిగా, పరలోకపు తండ్రిగా దేవుని కలిగిన మనము ఆయనను తండ్రిగా మనం ఎలా ఘనపరచాలి అని ఆలోచిస్తే, ఏ కుటుంబంలో అయినా తండ్రి మాట కుటుంబంలో ఒక మాటలో చెప్పాలంటే అందరి మాటలకు పైన ఉంటుంది. కుటుంబ యజమానుడు, ద ఓనర్ ఆఫ్ ద ఫ్యామిలీ. సారా కూడా తన భర్తను, అబ్రహామును యజమానుడు అని పిలిచేదంట. షీ కాల్డ్ హర్ హస్బెండ్ మాస్టర్ అనే మాట నూతన నిబంధన గ్రంథంలో మనం చూస్తాం. అంటే సారా ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక విలువలు, లోక సంబంధంగా కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తికి భార్య అయినప్పటికీ సారా తన జీవితంలో తన భర్తను ఘనపరుస్తూ వచ్చింది. ఎందుకంటే కుటుంబ యజమానుడు. పిల్లలు కూడా తండ్రిని ఘనపరుస్తారు, ఇంట్లో భార్య అయినా భర్తను ఘనపరచాలి. ఇంటి పెద్దగా కుటుంబ యజమానునికి అతని మాట చెల్లుతుంది. కుటుంబ యజమానుని మాటకు అందరూ విధేయత చూపిస్తారు. ఇప్పుడు దేవుని మనం మన కుటుంబాలకు లేకపోతే మన జీవితాలకు తండ్రి అని పిలుస్తున్నప్పుడు ప్రాముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే, ఆయన మాటలు మనము జాగ్రత్తగా వినాలి, ఆయన మాటలు మన జీవితంలో నెరవేర్చాలి. ఆనరింగ్ గాడ్ మీన్స్ టు ఆనర్ హిజ్ వర్డ్. దేవుని ఎలా గనపరచాలండి? యేసు ప్రభు మా సంఘానికి, క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి ఎప్పుడైనా వస్తే ఆయన ఏమన్నా పుష్పగుచ్చము, తర్వాత ఒక షాల్ కప్పి ఏమైనా సన్మానం చేయొచ్చా? హౌ కెన్ ఐ ఆనర్ గాడ్?
దేవుడు మా ఇంటికి ఏమైనా వస్తారా అండి, ఆయనకి మేమేమైనా ఆతిథ్యం చేయగలమా, ఆయనకు ఒక పెద్ద సింహాసనం మేమేమైనా వేయగలమా అని ఆలోచిస్తే దేవుని అనుదినము మనం ఎలా ఘనపరచగలము అంటే దేవుని మాటకు విధేయత చూపించడం ద్వారా, దేవుని మాటకు మనం ఎంత విలువిస్తున్నామో దేవుని మాటకు మనం చూపించే విధేయతలో ఆ విలువేంటో అర్థమవుతుంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు ఒక మాట చెప్పారు చూడండి. గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 15 వర్స్ 12. యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనం. నేను మిమ్మను ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమింపవలెననుటయే నా ఆజ్ఞ. ఆజ్ఞకు బ్రతిమాలడానికి చాలా తేడా ఉంది కదండి. కొన్నిసార్లు దేవుడు తన సేవకుల ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ పౌలు భక్తుడు కానీ పేతురు భక్తుడు కానీ, వారు పత్రికలు రాస్తూ మిమ్మల్ని ప్రభు నామం పేరిట బ్రతిమాలుచున్నాము అని కొన్ని బ్రతిమలు ఆడుతూ చెప్పారు. అంటే చిన్నపిల్లలను కొన్నిసార్లు మనం గారాబం చేస్తూ ప్లీజ్ తిను, లేకపోతే ప్లీజ్ ఇలా చేయి, అలా ఉండు అని చెప్తాం. కొన్నిసార్లు మాత్రం ఇక గారాబం పనికిరాదు, కొన్ని ఖచ్చితంగా వాళ్ళు చేయాలి అన్నప్పుడు వి స్పీక్ ఇట్ అవుట్ లైక్ అ కమాండ్. కొన్నిసార్లు మనం అంటాం ఇది చేయాల్సిందే, ఇంకా నీకు వేరే ఆప్షన్ లేదు, బ్రతిమలాడట్లేదు నిన్ను, నువ్వు ఖచ్చితంగా వినాలి. ఇక్కడ దేవుడు తన ప్రజలకు, తన బిడ్డలకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. వాట్ ఈస్ ద కమాండ్? అమ్మో, దేవుడు ఆజ్ఞ ఇచ్చాడంటే దేవుడు దాన్ని సీరియస్గా తీసుకుంటున్నారనమాట. మనం పాటించడంలో కూడా అంతే సీరియస్నెస్ కలిగి ఉండాలి. దేవుడు ఇస్తున్న ఆజ్ఞ ఏంటి అని ఆలోచిస్తే, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమింపవలెను. ఇది చదవడానికి చాలా సింపుల్గా ఉంది, కానీ ప్రేమించటం ఇట్స్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ థింగ్స్. ప్రేమించటం చాలా 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 కష్టం. ఎందుకంటే వీఆర్ లివింగ్ ఇన్ అన్ ఇంపర్ఫెక్ట్ వరల్డ్ అండ్ వీ లివ్ అమాంగ్ ఇంపర్ఫెక్ట్ పీపుల్ అండ్ వీ అవర్ సెల్స్ ఆర్ ఇంపర్ఫెక్ట్. ప్రేమించటం ఎందుకు కష్టము అంటే, ప్రేమించడం ఒక మూవీలో, నేను మూవీస్ చూడను, నేను మూవీ థియేటర్ కూడా ఎప్పుడు వెళ్ళలేదు, బట్ మూవీస్లో మోస్ట్ ఆఫ్ ద టైం ఏదో ఒక లవ్ స్టోరీయో లేకపోతే అలాంటివన్నీ చిత్రీకరిస్తూ ఉంటారు. ఒకవేళ 3 hours ఆ మూవీ కొరకు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించినట్లు, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించినట్లు నటించడం ఈజీ ఏమో కానీ, బట్ వెన్ ఇట్ కమ్స్ టు రియల్ లైఫ్, నిజ జీవితంలోకి వచ్చేసరికి కొన్నిసార్లు కొన్ని కుటుంబాల్లో భర్తకు భార్య బద్ధశత్రు, భార్యకు భర్త బద్ధశత్రు అనమాట. వాళ్ళు ఏమంటారంటే, ప్రపంచంలో ఎవరితో అన్నా బ్రతుకుతానండి, మా భర్తతో మాత్రం ఉండమని చెప్పద్దు, బికాజ్ ఇట్స్ ఇంపాసిబుల్. ఈ వ్యక్తిని దగ్గర నుంచి చూసిన తర్వాత నాకు ఎంత అసహ్యం కలుగుతుందో అని చెప్పే భార్యలు చాలామంది ఉన్నారు. ఆర్ మేబీ ఈ ఇంపర్ఫెక్ట్ వరల్డ్ అని చెప్పాను కదా, అపరిపూర్ణమైన లోకం. సో ఎవ్వరూ పరిపూర్ణులు కాదు, మన చుట్టూ ఉన్న వ్యక్తులు పరిపూర్ణులు కాదు, మనం కూడా పరిపూర్ణం కాదు. ఇన్ఫ్యాక్ట్ మనందరం కూడా పరిపూర్ణత వైపుగా ప్రయాణం చేస్తున్నాం. సో విశ్వాసులం అయ్యామంటే, రక్షణ పొందామంటే పరిపూర్ణత దిశగా వీఆర్ లెర్నింగ్ అండ్ వీఆర్ గ్రోయింగ్. మనం నేర్చుకుంటున్నాము, మనం ఎదుగుతున్నాం. సో ఎదుగుతున్న ప్రాసెస్లో సమ్టైమ్స్ వీ మేక్ మిస్టేక్స్. కొన్నిసార్లు చాలా బాగా పర్ఫామ్ చేస్తాం. అంటే పర్ఫార్మెన్స్ అంటే యాక్షన్ అనట్లేదు. కొన్నిసార్లు ప్రేమించడంలో పాస్ అవుతాం. ప్రేమ అనే పరీక్ష, అది కుటుంబంలో ఒక ఇన్లాస్ విషయంలో ఉండొచ్చు, తల్లిదండ్రుల విషయంలో ఉండొచ్చు, తోబుట్టువుల విషయంలో ఉండొచ్చు, స్పౌజ్ విషయంలో ఉండొచ్చు, పిల్లల విషయంలో ఉండొచ్చు. ప్రేమ అనే పరీక్ష కొన్నిసార్లు పాస్ అవుతాం. అండ్ దెన్ వీ ఫీల్ సో ప్రౌడ్ అబౌట్ అవర్ సెల్ఫ్. అబ్బా, ఎంత బాగా ప్రేమించాను, యేసయ్య హృదయాన్ని చూపించాను కదా, నన్ను ఇబ్బంది పెట్టిన వారిని, నన్ను బాధ పెట్టిన వారిని కూడా ఎంత బాగా ప్రేమించాను అని ఒక్కసారి ప్యాట్ ఆన్ అవర్ బ్యాక్, ఇలా షోల్డర్ మీద శబాష్ అనుకోగానే ఇంకొక పరీక్ష వస్తుంది. ఆ పరీక్షలో ఫెయిల్ అయిపోతాం. అప్పుడు అర్థమవుతుంది ఏమనంటే, ప్రేమించవలెననుటయే నా ఆజ్ఞ అని యేసయ్య ఏ ఆజ్ఞ ఇచ్చారో ఆ ఆజ్ఞ చేయడం మనం అనుకున్నంత ఈజీ కాదు. ఇట్ ఈస్ నాట్ సో ఈజీ టు లవ్, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు హేట్. ద్వేషించడం చాలా ఈజీ, ఎందుకంటే ద్వేషించడం కొన్నిసార్లు చాలా న్యాచురల్గా వచ్చేస్తుందండి. ద్వేషము, అసహనము, కోపము, ఆ తర్వాత కుళ్ళు, ఈర్ష్య, ఇవన్నీ చాలా న్యాచురల్గా వస్తాయి. ప్రేమ, క్షమాపణ, సహనము, ఆ తర్వాత ఓర్పు, ఇవన్నీ కూడా ఇట్ టేక్స్ ఎఫర్ట్. అదంత ఈజీ కాదు, ఎందుకంటే అవి దైవికమైన లక్షణాలు, ఆత్మీయమైన సుగుణాలు. ఒక మాటలో చెప్పాలంటే దే ఆర్ అ స్పిరిచువల్ ట్రెషర్ దట్ ఎనీ పర్సన్ కెన్ కంటైన్. మన జీవితంలో మనం కలిగి ఉండగలిగే శ్రేష్టమైన ఆత్మీయ విలువలు ఇవి ఎలా వస్తాయని ఆలోచిస్తే, యేసయ్యను ప్రేమిస్తే, ఆయనను తండ్రిగా మనం ఘనపరిస్తే, ఆయన ఆజ్ఞలను కూడా మనం గైకొంటాము. ఆ ఆజ్ఞలలో ఒక ప్రధానమైన ఆజ్ఞ, ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే,
నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు కూడా ఒకరినొకడు ప్రేమించుడి. ప్రతిరోజు అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఆర్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద డే, రోజు ప్రారంభంలో ప్రభువా నీ ప్రేమను నేను కలిగి ఉండడానికి నాకు సహాయం చేయి. ఐ విల్ మేక్ అ కాన్షియస్ ఎఫర్ట్ టు లవ్ ఎవ్రీబడి అరౌండ్ మీ. నా చుట్టూ ఉన్న వారందరినీ ఈరోజు నేను ప్రేమించడానికి, ప్రేమను మాత్రం చూపించడానికి నేను ప్రయాసపడతాను, ప్రయత్నం చేస్తాను, నాకు సహాయం చెయ్యి అని అడిగితే ఖచ్చితంగా ఆ రోజు పాస్ అవుతామండి. దేవుడు ఖచ్చితంగా కృపిస్తాడు. దేవుడు ఆ రోజు ఇతరులను ప్రేమించడానికి అవకాశాలు ఇస్తాడు. ఆ తర్వాత నీ ప్రేమ విషయంలో ఏమైనా పరీక్షలు వచ్చినా, ఎదుటి వాళ్ళు నిన్ను విసిగించినా, ఎదుటి వాళ్ళు బాధించినా, ఎదుటి వారు ఇబ్బంది పెట్టినా, దేవుని మనసును కలిగి సర్దుకుపోయే, ప్రేమించగలిగే, సహనాన్ని చూపించగలిగే కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ రాత్రికాల సమయంలో నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించి ఇది నా ఆజ్ఞ అని యేసయ్య చెప్పారంటే ఆ ప్రేమ ఎలా ఉండాలి? హౌ షుడ్ దట్ లవ్ బి? వరల్డ్లో ప్రేమ అంటే చాలా చాలా డెఫినేషన్స్ ఉన్నాయి. మనం అనుకున్న డెఫినేషనే ప్రేమ అనుకుంటే అది కరెక్ట్ కాదు. కొంతమంది అనుకుంటారు ఇతరులకు ఒక పట్టెడు అన్నం పెట్టేస్తే అదే ప్రేమ. కొంతమంది చూడండి, చెవులకు వినలేని, చెవులు పగిలిపోయి అంత బూతులు తిట్టేసి ఒక ప్లేట్ నిండా చికెన్ బిర్యానీ వేసి ఇచ్చి ప్రేమించేసాను అనుకుంటే అది ప్రేమ అంటే నీకు హృదయంలో నిజంగా ప్రేమ లేదు. యు ఆర్ షోయింగ్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ ఇన్ యువర్ హార్ట్. వాళ్ళ పట్ల నీకున్న ద్వేషము, ఆ తర్వాత నీలో ఉన్న తట్టుకోలేని ఫీలింగ్స్ అన్నీ నువ్వు వారి మీద వ్యక్తపరిచేసి ఆ తర్వాత ఒక ప్లేట్ నిండా బిర్యానీ పెట్టించి నేను ప్రేమించేశానంటే దట్స్ నాట్ లవ్, దట్స్ నాట్ ట్రూ లవ్, దట్స్ నాట్ పర్ఫెక్ట్ లవ్. ఈ ప్రపంచం ప్రేమకు ఇచ్చే డెఫినిషన్స్, నిర్వచనాలు చాలా ఉన్నాయి. కానీ క్రీస్తు ప్రేమలో ఉండే అద్భుతమైన నిర్వచనాలు, లక్షణాలు 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ఉన్నాయి. ఒక్కసారి అక్కడికి వెళ్దాం. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం, 1 Corinthians chapter 13. ఒక్కసారి ఒక్కొక్క మాట మనం చదువుకుంటూ వెళ్తే, ఒకసారి ఆ మాటలు చదువుకుంటూ మనల్ని మనం కూడా పరీక్షించుకుంటూ ముందుకు వెళ్దాం. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ఫస్ట్ 3 వర్సెస్లో ప్రేమ లేని వాడనైతే అని 3 సార్లు కనబడుతుంది. ప్రేమ లేని వాడనైతే ఐ కెన్ సే దెర్ వర్ టైమ్స్ వెన్ ఐ డిడ్ నాట్ బిహేవ్ విత్ లవ్. ప్రేమ లేని వ్యక్తిగా నేను ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయి. నాకు తెలుసు, అవి మనకు తెలుసు. మన జీవితంలో ప్రతిసారి అన్నిసార్లు మనం ప్రేమ కలిగే ప్రవర్తించాం. అది కుటుంబీకుల విషయంలో ఉండొచ్చు, ఆఫీస్లో కలీగ్స్ విషయంలో ఉండొచ్చు, లేకపోతే తోటి విశ్వాసుల విషయంలో ఉండొచ్చు, ఇరుగు పొరుగు వారి విషయంలో ఉండొచ్చు, బంధువుల విషయంలో ఉండొచ్చు. ప్రేమ లేని వారుగా కొన్నిసార్లు మనం ప్రవర్తిస్తూ ఉంటాం. బికాజ్ ప్రేమ లేనితనం అనేది మానవ జీవితంలో నుండి వచ్చే ఒక సహజ సిద్ధమైన ఒక రెస్పాన్స్. ప్రేమ లేని వాడనైతే అని 2వ వచనం చివరి భాగంలో, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ఇఫ్ ఐ హ్యావ్ నో లవ్ దెన్ ఐఎమ్ యూస్లెస్. చూడండి, ఎవరైనా మన దగ్గరకు వచ్చి యూస్లెస్ అన్నారంటే కోపం ఇక్కడ వస్తుంది, ఇక్కడికి ఎక్కుతుంది కదండి. హూ ఆర్ యూ టు సే దట్ ఐ యామ్ యూస్లెస్? క్లాస్లో ఎవరైనా టీచర్ సరిగ్గా చదువుకొని పిల్లల్ని వేస్ట్ ఫెలో, యూస్లెస్ అనగానే వాడు చాలా డిసప్పాయింట్ అయిపోతాడు, చాలా ఇన్సల్టింగ్గా ఫీల్ అవుతాడు. ఇంకోటి ఏంటంటే క్లాస్ అందరి ముందు తన కాన్ఫిడెన్స్ కూడా కొన్నిసార్లు లూజ్ అయిపోతాడు. అండ్ దట్ వర్డ్ హర్ట్స్ అ లాట్, యూస్లెస్. కానీ బైబిల్ చెప్తుంది మనం ఎప్పుడు యూస్లెస్ అవుతామంటే పిహెచ్డి లేకపోతే కాదు, మంచి అందమో, మంచి రూపమో, లేకపోతే డబ్బో, ఇవేవి కాదు మనం యూస్లెస్ చేసేది. మనల్ని యూస్లెస్ చేసేది ఏంటి అంటే ప్రేమ లేనితనము, ఆర్ ఇంకొక మాటలో చెప్పాలంటే ప్రేమహీనత. ప్రేమహీనత మనం వ్యర్థులుగా అవ్వడానికి దోహదపడుతుంది. లవ్లెస్నెస్ మేక్స్ మీ అ యూస్లెస్ పర్సన్. లవ్లెస్నెస్, ప్రేమ లేనితనం. ఇప్పుడు ఆ మాటని ఆపోజిట్గా మనం తీసుకుంటే, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను, ప్రేమ ఉన్నవాడనైతే నేను ప్రయోజకుడను, ప్రేమ ఉన్నవాడనైతే నేను ఆశీర్వాదకారకుడను, ప్రేమ కలిగిన వాడనైతే నేను ఇతరులకు మేలుకరంగా బ్రతికేవాడను. ఎన్నైనా చెప్పుకోవచ్చు ఇంకా ప్రేమ కలిగిన వారమైతే అనే మాట దగ్గర. సో ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. 3rd verse చివరి భాగంలో కూడా ఇంకొక మాట ఉంది చూడండి, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ఈ రోజుల్లో కొంతమంది ఎలా ఉంటారంటే ఒక బిజినెస్ మైండ్ ఉంటుంది అనమాట. బిజినెస్ మైండ్ అంటే ఏంటంటే ఏం చేయాలన్నా వాళ్ళకి ప్రయోజనం ఉంటేనే చేస్తారు. ఈవెన్ ఇఫ్ ఇట్స్ గివింగ్ అ స్మైల్ టు అ నైబర్.
పక్క వాళ్ళని చూసి నవ్వాలన్నా కూడా ఏదైనా ప్రయోజనం ఉంటుందా? ₹1 అలా ఖర్చు పెట్టాలంటే నాకు మళ్ళీ ₹2 వస్తాయా, అప్పుడే ఖర్చు పెడతాను. అంటే ప్రతిఫలాన్ని అపేక్షించి వారు చేస్తున్న దానికి వాళ్ళకి తిరిగి రిటర్న్ వస్తుంది అనుకుంటేనే చేస్తారనమాట. ప్రయోజనం ప్రయోజనం ప్రయోజనం. చాలామంది ప్రయోజనం కొరకే బ్రతికే వాళ్ళు ఉన్నారు, యాంత్రికంగా బ్రతికేవారు ఉన్నారు, స్వార్థంతో బ్రతికేవారు ఉన్నారు. అయితే ఈ లోకంలో మనకి ప్రయోజనం కలగాలంటే మనం ప్రేమ కలిగి ఉండాలంట. ఒకవేళ మనం ప్రేమ లేని వారమైతే మన జీవితం వలన మనకు కూడా ప్రయోజనము ఉండదు. ఇందాక చూసాము, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ఇప్పుడు చూస్తున్నాం, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అ పర్సన్ ఆఫ్ వర్త్, విలువైన వ్యక్తిగా నువ్వు మారాలంటే, అమూల్యమైన వ్యక్తిగా తీర్చిదిద్దాలంటే, ప్రయోజనకరమైన వ్యక్తిగా మారాలంటే, ఇతరులకు ప్రయోజనాన్ని చేకూర్చే వ్యక్తిగా నువ్వు ఉండాలంటే నీలో ఖచ్చితంగా ఉండవలసింది, నాలో ఖచ్చితంగా ఉండవలసింది ప్రేమ, దేవుని ప్రేమ. ఆ దేవుని ప్రేమలో ఉండే లక్షణాలు ఏంటి అని ఆలోచిస్తే 4వ వచనం, ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమలో సహనం ఉంటుంది. ఆ తర్వాత ప్రేమ దయ చూపించును. యూ విల్ షో కంపాషన్ ఇన్ యువర్ వర్డ్స్ అండ్ ఇన్ యువర్ యాక్షన్స్. కొన్నిసార్లు దయగా మాట్లాడడం మనకి చేత కాదు, కొన్నిసార్లు దయగా ప్రవర్తించడం చేత కాదు మనకి. ఎందుకంటే ఈ లోపల ప్రేమ లేకపోవడం వలన, ప్రేమ రాహిత్యం వలన దయ కూడా మిస్ అయిపోతూ ఉంది. సో ప్రేమ ఉంటే ప్రేమ దయ చూపిస్తుంది. ఆ తర్వాత చూడండి, ప్రేమ మత్సరపడదు అనే మాట. నువ్వు ప్రేమించిన వాళ్ళు బాగుపడుతుంటే కుళ్ళు పడతావా? నెవర్, నో కదా. తల్లిదండ్రులు పిల్లలు ఉన్నతమైన స్థితికి వెళ్తుంటే నిజంగా దేవుని ప్రేమ కలిగిన ఏ తల్లిదండ్రులు వాళ్ళ మీద కుళ్ళు పడరండి. వీడు పైకి వెళ్ళిపోతున్నాడు, ఈ అమ్మాయి పైకి వెళ్ళిపోతుంది, నా కూతురు ఏంటి ఇంత ఎత్తుకు ఎదిగిపోయిందని ఏ తల్లిదండ్రులైనా మత్సర పడతారా? పడరు. ఎందుకంటే తల్లిదండ్రుల్లో ఉండేది ఒక స్వచ్ఛమైన ప్రేమ వారి బిడ్డల పట్ల. అమ్మ, నా బిడ్డలు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి, నా బిడ్డలు ఆశీర్వదించబడాలి, నా బిడ్డలు ఎత్తైన ప్రాంతంలో దేవుని కొరకు నిలబడాలని ఆశించే ఏ తల్లిదండ్రులైనా మత్సరపడరు. కానీ ఎవరైతే మనకి ఇష్టం ఉండదో, ఎవరిని మనం ప్రేమించలేమో, వారి విషయంలో ఏదైనా మేలు జరుగుతుందంటే మనకి బాధ వచ్చేస్తుంటుంది. కానీ దేవుని ప్రేమ కలిగి ఉన్నప్పుడు మనలో మత్సరము ఉండదు. లవ్ ఇస్ నాట్ జెలస్. ఆ తర్వాత చూడండి, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. డంబం ఎక్కడైనా చూపించవచ్చు, ఎందులో అయినా చూపించవచ్చు. అసలు డంబంగా ప్రవర్తించాలి అనే యాటిట్యూడ్ ఉంటే నేను అనుకుంటాను యూ క్యాన్ మేక్ ద మోస్ట్ ఆఫ్ ఎవ్రీ ఆపర్చునిటీ టు షో యువర్ ప్రైడ్ అండ్ బోస్ట్ఫుల్నెస్. గర్వాన్ని, దర్పాన్ని, డంబాన్ని ప్రదర్శించుకోవడానికి నేను అనుకుంటాను డంబంగా ప్రవర్తించే యాటిట్యూడ్ ఉంటే ప్రతి చిన్న అవకాశాన్ని కూడా వాడుకోవచ్చు గర్వాన్ని చూపించడానికి. కానీ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవి దేవుని నుండి వచ్చినవి కాదు, లోక సంబంధమైనవి. సో దైవ సంబంధులు, దేవునికి చెందిన వారు, దేవుని ఘనపరిచే వారిలో డంబము ఉండదు. అంటే డంబం లేదంటే ఈ వేస్ట్ ఫెలోసా, వాళ్ళకి ఏమీ లేదండి, వాళ్ళు గుడ్ ఫర్ నథింగ్ అండి, అందుకే అలా దీన మనసు కలిగి ఉంటారంటే కాదు. నీలో నువ్వెంత శ్రేష్టమైన వ్యక్తివైనా, నీలో ఎంత పొటెన్షియల్ ఉన్నా, నీలో ఎన్ని కేపబిలిటీస్ ఉన్నా, నీకెన్ని తలాంతులున్నా, డంబం లేకుండా నువ్వు ప్రవర్తించగలుగుతావు నీలో దేవుని ప్రేమ ఉన్నప్పుడు. ఆ తర్వాత ప్రేమ ఉప్పొంగదు. సోడా బుడ్డిలాగా చూడండి, కొంతమంది సోడా ఎలా అయితే అలా పైకి వస్తుందో, సోడా కొట్టగానే ఆర్ ఒక కోక్ బాటిల్ బాగా షేక్ చేసి మూత తీయగానే ఇంకా రూమ్ అంతా పడిపోద్ది. కొన్నిసార్లు ఉప్పొంగే అనుభవాలు. ఆత్మ ఉప్పొంగాలి కానీ శరీరం ఉప్పొంగకూడదు అంట జాన్ వెస్లీ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. శరీరం ఉప్పొంగకూడదు, ఆత్మలో ఉజ్జీవింపబడాలి, శరీరం మాత్రం ఉప్పొంగకూడదు. ఆ తర్వాత చూడండి, ప్రేమ అమర్యాదగా నడవదు. మర్యాద రెస్పెక్ట్ఫుల్నెస్, ఇతరులకు మర్యాద, ఇతరుల పట్ల మర్యాదగా ప్రవర్తించటం, అమర్యాదగా నడవదు. ఆ తర్వాత స్వప్రయోజనమును విచారించుకున్నది. ఇన్ లవ్ దెర్ ఇస్ నో సెల్ఫిష్నెస్. నాకేంటి ఉపయోగం, నాకు ప్రయోజనం వస్తే చాలు, ఎదుటివారికి నష్టం వచ్చినా పర్వాలేదు అని ఆలోచించేది ప్రేమ లేనితనం. యేసయ్య ప్రేమ లేకపోతే స్వార్థమే. యేసయ్య ప్రేమ లేకపోతే నాకు మంచి జరిగితే చాలు, ఎవరు ఎటు పోయినా పర్వాలేదు అనే హృదయం. కానీ దేవుని ప్రేమ ఉన్నప్పుడు మనలో స్వప్రయోజనమును విచారించుకునే మనసు ఉండదు. ఆ తర్వాత అవన్నీ చదవడానికి అవన్నీ చాలా ఉన్నాయండి. 5వ వచనంలో ప్రేమ త్వరగా కోపపడదు. లవ్ ఇస్ నాట్ ఈజీలీ యాంగర్డ్ అనే మాట.
కొన్నిసార్లు ఊరికే కోపం వస్తుంటుంది. ఒకసారి వెనక్కి వెళ్ళి ప్రశ్నించుకుంటే మనకి ఎవరి మీద ప్రేమ ఉండదో వారి విషయంలో కోపం అలా వచ్చేస్తుంది. ఎవరి విషయంలో ప్రేమ ఉంటుందో చాలా దీర్ఘశాంతం, చాలా సహనాన్ని మనం చూపించగలుగుతాం. మీరు నన్ను ప్రేమించిన వారైతే, నా ద్వారా ప్రేమించబడుతున్న వారైతే ఈ ఆజ్ఞను గైకోనండి, మీరు ఒకరినొకరు ప్రేమించడి అని యేసయ్య చెప్పిన ఆజ్ఞను గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ప్రేమ త్వరగా కోపపడదు. ఆ తర్వాత ప్రేమ అపకారమును మనసులో ఉంచుకుంది. ఇది చాలా కష్టం. 1989 సంవత్సరంలో మీరు నాకు ఇలా చేశారు, లేకపోతే 1999 సంవత్సరంలో నా బర్త్డే రోజు నాకు ఇలా జరిగింది. చూడండి, కొన్ని ఎవరైనా మనకి ఏదైనా అపకారం చేస్తే అవి అలా మనసులో పెట్టేసుకొని అండ్ దెన్ వారి మీద ద్వేషం, వారి మీద బిట్టర్నెస్, వారిని చూడగానే క్షమించలేని మనసు, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలనిపిదు, వాళ్ళని చూస్తే నవ్వాలనిపిదు, వాళ్ళ మేలు కోరుకునే మనసు ఉండదు. మనల్ని ద్వేషించిన వారు, మనం ద్వేషించేవారు ఒకవేళ వారు ఉన్నత స్థితికి వెళ్తూ ఉంటే లోపల ఎంత మదన పడిపోతుంటారు, ఎంత బాధపడిపోతుంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు ప్రేమ కలిగిన వ్యక్తివైతే అపకారాన్ని మనసులో ఉంచుకోవు. అంతా ఎరేస్ చేసి పడేస్తా, పర్వాలేదు, ఎవరు ఎలా ప్రవర్తించినా పర్వాలేదు, నేను నా యేసయ్య బిడ్డగా బ్రతుకుతాను. యోసేపు తన జీవితంలో అన్నలు తనకు చేసిన అపకారాన్ని మనసులో ఉంచుకోలేదు. అందుకే అన్నలు తిరిగి వచ్చినప్పుడు ప్రేమించాడు. వారికి కావలసిన ఆహార పదార్థాలన్నీ మూటలు కట్టి వారి వాహనాల మీద పెట్టి పంపించాడు. మళ్ళీ చెప్పాడు, అన్నలారా తండ్రిని తీసుకొని రండి, ఐ విల్ ప్రొవైడ్ ఫర్ యూ డ్యూరింగ్ దిస్ ఫ్యామిన్. ఈ కరువు కాలంలో మీకు, మీ కుటుంబాలకు అందరికీ నేను చూసుకుంటారండి అని చెప్పాడు. కారణం, యోసేపు తన జీవితంలో అపకారాన్ని మనసులో ఉంచుకోలేదు, తన హృదయంలో దేవుని ప్రేమను కలిగి ఉన్నాడు. ఆ తర్వాత అన్నిటినీ తాలుకొనును, అన్నిటిని నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. లవ్ నెవర్ ఫెయిల్స్. ప్రేమ శాశ్వత కాలము ఉండును. చాలా ప్రాముఖ్యమైన మాట అండి. దేవుడు శాశ్వత కాలం ఉండేవాడు, ప్రేమ కూడా శాశ్వత కాలము ఉంటుందంట. మన ఇంట్లో ఏమున్నా లేకపోయినా, ఆ వస్తువు లేదు, ఈ వస్తువు లేదు, ఆ సామాన్లు లేవు, ఈ సామాన్లు లేవు, బీరువాలో అది లేదు, ఇది లేదు అని చాలాసార్లు ఏదో వెలితి ఫీల్ అయిపోతుంటాం. కానీ నీ ఇంట్లో ప్రేమ ఉందా? నీ ఇంట్లో దేవుని ప్రేమ ఉందా? శాశ్వత కాలము నిలిచేది దేవుని ప్రేమ. ఇంకొక శ్రేష్టమైన మాట ఏంటంటే 13వ వచనం ఆఖరు వచనంలో శ్రేష్టమైనది ప్రేమయే. ఫెయిత్, హోప్ అండ్ లవ్ అండ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ దీస్ ఇస్ లవ్. ప్రేమ శాశ్వత కాలం ఉండేదంట. ప్రేమ లేకపోతే వ్యర్థుడను, ప్రేమ లేకపోతే నాకే ప్రయోజనం లేదు. ప్రేమ అన్నిటిలో శ్రేష్టమైనది. ఈ రాత్రికాల సమయంలో అడుగుదాం, ప్రభా నా హృదయాన్ని నీ ప్రేమతో నింపు. వీ నీడ్ అ లవ్ రీఛార్జ్. ప్రభా నా హృదయాన్ని నీ ప్రేమతో నింపు. ఎప్పుడో నింపుకున్నాను, ఇప్పుడు ప్రేమ అంతా ఖాళీ అయిపోయింది. వస్తున్న కష్టాలు, వస్తున్న పరిస్థితులు, ఎదుటివారు నన్ను ట్రీట్ చేస్తున్న విధానాన్ని బట్టో, లేకపోతే ఏదో కారణాలతో నా హృదయంలో ఉన్న ప్రేమ అంతా ఆవిరైపోయింది. మళ్ళీ నీ ప్రేమతో నా హృదయాన్ని నింపు. నీ ప్రేమ నేను కలిగి ఉంటాను, నీ ప్రేమని ఈ లోకంలో నేను చూపిస్తాను. దేవుని ప్రేమను కలిగి ఉండి దేవుడిచ్చిన ఈ ఆజ్ఞను గైకొన్నట్లు దేవుడు తన కృపను మనకు దయచేయునుగాక. ఆమెన్.